హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్. చూడ చూడ బాధల జాడ వేరు. నిజమే కదా. మహిళ కష్టాలకు ఎన్ని కారణాలు, ఎన్ని కోణాలు, ఎన్ని నలుపులేంటి. మహిళకు కష్టం ఒక చీకటి అయితే, చీకటి రంగు నలుపైతే, ఆ నలుపునకు ఎన్ని రంగులుంటాయో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అందుకే ఇది అంతులేని కథ, అంతు చిక్కని వ్యధ. సినిమా చూస్తూ ఉంటే మెల్లగా ఓ తెలియని వెలతి ఏదో గుండెను నింపేస్తుంది. ఇది ఒక పోయటిక్ ఫిక్షనల్ కథనమైన మహిళల జీవితాలలో ఎప్పటికీ తగ్గని కష్టానికి అద్దం పడుతుంది. సెన్సిటివ్ వ్యూవర్కి మాత్రం అనాదిగా మహిళ కడుపులో తిప్పే బాధ, వ్యధ సమాజం ఒడిలో ప్రసవించినట్టు అనిపిస్తుంది. సినిమా నిడివికి అంతు ఉంది, కానీ అది చెప్పే కథకు అంతు లేదు. అదే అంతులేని కథ. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అంతులేని కథ 1976లో కె బాలచందర్ గారి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జయప్రద, రజనీకాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణరావు ముఖ్య పాత్రలు పోషించారు. మధ్యతరగతి ఇంటిలో పనికి మాలిన వారి కోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారి కోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనాలపై సాగిన చిత్రం. కె బాలచందర్ దర్శకత్వం, కథన కౌశల్యం ఏమాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. 1976 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్యనందిని అవార్డును ప్రకటించారు. సరిత అంటే జయప్రద గారు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్నంతా ఆమె పోషిస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయి ఉంటాడు. తల్లి చాదస్తపు మనిషి, తమ్ముడు గుడ్డివాడు, ఒక చెల్లెలు వితంతు, మరో చెల్లికి పెళ్లి కావలసి ఉంది. అన్న రజనీకాంత్ త్రాగుబోతు. ఇంకా అన్నకు ఒక భార్య, 2 బిడ్డలు కూడా ఉంటారు. వారంతా సరిత సంపాదన మీదే ఆధారపడి ఉంటారు. అంతేకాకుండా ఆమె నిరంకుశత్వాన్ని, అలాని వారి భావం అసహించుకుంటూ ఉంటారు. సరితను ప్రేమిస్తున్న తిలక్ అంటే ప్రసాద్ బాబు ఆమెను పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు. కానీ కుటుంబ బాధ్యతల కారణంగా సరిత వివాహానికి సిద్ధం కాలేకపోతుంది. అయితే సరిత చెల్లెలు శ్రీప్రియ వితంతు మెల్లగా తిలక్ పట్ల ఆకర్షితురాలవుతుంది. తిలక్ కూడా ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. సరిత వారిద్దరికీ పెళ్లి చేస్తుంది. సరిత ఇంటిపై గదిలో అద్దెకుండే వికట కవి గోపాల్ అంటే జీవి నారాయణరావు తన ఆటపాటలతో అందరినీ అలరిస్తూ ఉంటాడు. సరిత స్నేహితురాలు చంద్ర అంటే ఫటాఫట్ జయలక్ష్మి జీవితాన్ని తేలికగా తీసుకునే రకం. సాంఘిక కట్టుబాట్లను లెక్క చేయదు. అయితే ఒక చిక్కు సమస్యలో ఆమె మనసు విరిగిపోయి ఆత్మహత్యకు పాల్పడుతుంది. సరిత ఆమెను రక్షించి వికట కవి గోపాల్తో పెళ్లి చేస్తుంది. ఒక సంఘటనలో సరిత అన్న కూడా పరివర్తన చెంది పనిచేసి బ్రతకడానికి సిద్ధపడతాడు. అప్పుడే సరిత బాస్ కమల్ హాసన్ గారు సరితను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నకు అప్పగించి తాను పెళ్లి చేసుకోవాలని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకుంటుంది. అందరికీ శుభలేఖలు పంచుతుంది. సరిత పెళ్లికి అంతా సిద్ధంగా ఉంటుంది. కానీ పెళ్లి పనుల్లో వెళ్ళిన సరిత అన్న అంటే రజనీకాంత్ హత్య చేయబడతాడు. ముహూర్తానికి ముందు సరితకు ఈ సంగతి తెలుస్తుంది. ఎలాగో ఒప్పించి పెళ్లి కొడుకు కమల్ హాసన్తో తన చెల్లెలు పెళ్లి చేస్తుంది. మరునాడు మళ్ళీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం కోసం ఉద్యోగానికి ఎప్పుడు వెళ్ళే సిటీ బస్సులో బయలుదేరుతుంది. ఈ సినిమాలో మంచులా కరిగిపోయే సరిత మనసు ఎందరికీ తెలుసు. నిజాయితీలో నిప్పుల, నియమాలలో కత్తిలా, కర్తవ్య నిర్వహణలో కటిక పాషాణంలా కనిపిస్తుంది. కానీ రాళ్ళల్లో కూడా నీళ్లుంటాయని తెలిసిన వాళ్ళెవరు? ఆమె కళ్ళలో కన్నీళ్ళు, ఆమె మనసులో మంచితనం చూడగల వాళ్ళెవరు అంటారు. అంతేకాదండి, ఈ అంతులేని కథ సినిమాలో మరపురాని పాటలు ఉన్నాయి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే పాట ఇప్పటికీ కూడా నాకు బాగా ఇష్టమైన పాటల్లో అదొకటి. ఈ పాట పాడినవారు జేసుదాస్ గారు. కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు అనే పాటని పాడినవారు ఎస్ జానకి గారు. అరే ఏమిటి ఈ లోకం ఎల్ఆర్ ఈశ్వరి గారు ఈ పాటను పాడారు. తాళికట్టు శుభవేళ మెడలో మాంగళ్యమాల ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఈ స్టోరీ ఎంత బాగుంటుందో సినిమాలోని పాటలు కూడా అంతే బాగుంటాయి. ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా మనల్ని ఆలోచింపచేస్తుంది. ఎప్పటికీ కష్టాలు తీరుతాయిరా బాబు అనుకునేలాగా
ఈ సినిమా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సినిమా మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.